అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మిర్చి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. ఫస్ట్లీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సో మేము వచ్చేసి మా చుట్టుపక్కల ఉన్న కొన్ని టెంపుల్స్కి వెళ్ళేసి ఇప్పుడే వచ్చామన్నమాట. మార్నింగ్ నాకు ఇంట్రడక్షన్ వీడియో చేసే టైం కూడా లేదు. సో మార్నింగ్ 4:30కి అట్లా లేసి ఇంకా ఇంట్లో పూజ చేసుకొని మా గుళ్ళకంతా వెళ్ళేసి వచ్చాము. సో ఫస్ట్ మేము వచ్చేసి మా ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. అండ్ తర్వాత ఈరోజు వెంకటేశ్వర స్వామికి అండ్ శివుడికి స్పెషల్ కదా, కోసువార్పల్లి అని మాకు దగ్గరలో ఉంటుంది, అక్కడికి పోయేసి వచ్చాము. వీడియో మొత్తం మీరు చూడొచ్చు. ఇక గుళ్ళో అంతా మాట్లాడడానికి కుదరదు కాబట్టి నేను జస్ట్ అలా వీడియోస్ తీసుకొని మీకైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను ఒక్కొక్క చోట. సో మీరందరూ కూడాను ఈ పండుగ బాగా జరుపుకున్నారు అనుకుంటున్నా. అండ్ ఆల్సో నేనైతే ఇవాళ ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను. పింకేనా ఇది, ఒక రకంగా ఆనియన్ పింక్ కుర్తీ, దాంట్లోకి ఆనియన్ పింక్ కుర్తీ, పలాజో ప్యాంట్ టైప్ అండ్ ఈ దుపట్టా. అండ్ నేను గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేశాను, అది కూడాను వెళ్ళి చూడండి. అండ్ ఆల్సో ఈ ముక్కోటి ఏకాదశి షార్ట్ కూడా ఒకటి చేశాను, వెళ్ళి చూసేయండి. బట్ ఈ టెంపుల్స్కి వెళ్ళింది మటుకు ఈ లాంగ్ వీడియోలోనే పెట్టాను. సో మేము మార్నింగ్ అయితే 4:30కి అలా లేసాము. లేచి ఇంకా ఇంట్లో పూజ చేసుకోవాలి కదా ఫస్ట్ గుడికి వెళ్ళే ముందు. సో స్నానం చేసేసి ఇంట్లో అయితే నేను ఫస్ట్ పూజ చేసేసాను. ఇంకా ఇంట్లో పూజ చేసిన తర్వాత మేము మళ్ళీ గుడికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఒక 8 ఆ టైంలో గుడికి స్టార్ట్ అయ్యాము. సో మా ఇంటి దేవుడు వచ్చేసి ఇక్కడే మాకు కొంచెం దూరంలో ఉంటుందన్నమాట, వేరే ఊర్లో అమ్మవారు, మేము మద్దమ్మ అంటాము. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో ఇవాళ మంచి రోజు అనేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకునేసి తర్వాత ఇంకొక చోటుకి వెళ్ళాము. సో మేము వెళ్ళే రూట్ మొత్తం అంతా కూడాను కొంచెం హిల్ స్టేషన్ లాగా ఉంటుందన్నమాట. అంటే మొత్తం అంతా కూడాను హిల్స్ ఉంటాయి, చెట్లు ఉంటాయి, అంటే ఫుల్ వెదర్ బాగుంటుంది అక్కడ చూడడానికి. మీరు చూడొచ్చు, నేను వీడియోలో మొత్తం క్యాప్చర్ చేశాను. ఫైనల్గా అయితే గుడి దగ్గరకు వచ్చేసాం. బట్ ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది, ఏదో రెనోవేట్ చేస్తున్నారు మొత్తము. ఇంకా మేము వచ్చేసరికి ఒక 9 or 8:45 అలా అయిందనమాట. ఇంకొచ్చి పూజ చేసుకున్నాను. నేను రావడం ఇక్కడికైతే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఎప్పుడు నేను రాలేదు. బట్ మమ్మీ వాళ్ళు చెల్లెలు అంతా కూడా వచ్చారు. చాలా ప్రశాంతంగా ఉన్నింది ఇక్కడ. ప్లేస్ కూడాను చాలా బాగుందనమాట, ప్రశాంతంగా. ఇంకా మంచిగా అయితే పూజ చేసుకున్నాము. ఈరోజు చాలా మంచి రోజు కదా, సో అందుకనేసి ఇక్కడికి వచ్చామన్నమాట. అంతా మంచి జరగాలనేసి. ఈ వీడియో చూసి మీ అందరికీ కూడాను అంత మంచి జరుగుతుంది. సో ఇంకా అక్కడ నాగులు కూడా ఉన్నాయి. సో అక్కడ కూడాను పూజ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ అంటే ఇంకొక టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి అలాగే శివుడి టెంపుల్ అనమాట. సో అది చాలా ఫేమస్, కోసువార్పల్లి అనేసి ఇక్కడ మాకు దగ్గరలో ఉంటుంది. అక్కడైతే ప్రతి ఇయర్ ఈ పండుగ అయితే చాలా బాగా చేస్తారు. ఇయర్కి చాలా బాగా చేస్తారంటే జనాలు కూడా చాలా ఎక్కువ వస్తున్నారు ప్రతి ఇయర్. మీరు చూడొచ్చు ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ గుడి చుట్టూ అయితే చెట్లు చాలా బాగున్నాయి, ప్లేస్ కూడా ఎక్కువ ఉందన్నమాట. సో పూజ అయిపోయిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా, స్టార్ట్ చేసేసి కొద్దిసేపు అలా అక్కడే కూర్చొని ఉండి ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట మెమరీగా. సో గుడి అయితే చాలా బాగుంది, చుట్టుపక్కల అయితే ఇంకా సూపర్గా ఉంది. సో మనకి సిటీస్లో ఉన్న జాబ్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ కుదరవు. గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంటే అయితే పండుగలకి హ్యాపీగా గుడికి వెళ్ళొచ్చు. సో నేను ఇంట్లో ఉన్నా కాబట్టి గుడికి వెళ్ళాను అనమాట. ఒకవేళ ఆఫీస్కో లేకపోతే కాలేజ్లో ఉంటే అసలు వెళ్ళడానికి కుదరదు ఒక్కొక్కసారి. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ అయిపోయేటప్పుడు కూడా వెదర్ అంతా సూపర్గా ఉంది, మీరు చూడొచ్చు నేచర్ అంతా కూడాను. సో మోస్ట్లీ ఇటు సైడ్ ఇలానే ఉంటుంది, అంతా కొండలు చెట్లు చాలా ప్రశాంతంగా. ఇంకా రీచ్ అయిపోయామన్నమాట ప్లేస్కి. ఆ ప్లేస్ని కోసువార్పల్లి అంటారు. ప్రతి ఇయర్ ఇక్కడ చాలా బాగా చేస్తారనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉండేది, ఆయనకి ఇప్పుడు మనం ఇక్కడ పూజ చేస్తున్నది. చాలా బాగా చేస్తారు ఈ పండుగ, బాగా జాతరలాగా చేస్తారు, మీరు చూడొచ్చు. సో ఇంకా నాకైతే ట్రావెల్ సిక్నెస్ ఉంది. ఇంకా వీడియో తీసేకి నాకు అసలు ఓపిక కూడా లేక ఆ వీడియో ఆపేశాను. మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట.
సో మీరందరూ కూడాను పండగ బాగా చేసుకున్నారనుకుంటున్నాను. వీడియో మొత్తం చూసేయండి. ఎప్పుడు ఇక్కడ అన్నదానం చేస్తారనమాట. అంటే ఎవరైనా తినచ్చు, ఈవినింగ్ దాకాను ఉంటుందన్నమాట. బట్ మేము ప్రతి ఇయర్ మిస్ అయ్యేవాళ్ళము. ఈ ఇయర్ ఎలాగైనా సరే తినాలి అనేసి తిన్నామన్నమాట. చాలా బాగుండింది. అండ్ ఇక్కడ మనకి తిరునాళ్ళలాగా చేస్తారు కదా, ఇవన్నీ కూడా పెట్టినారనమాట. జిలేబీ ఇలాంటివన్నీ పెడతారు కదా మనకి తిరునాళ్ళు అవన్నీ. సో అన్నీ కొనుక్కొని వచ్చాము. నాకు జిలేబీ అంటే చాలా ఇష్టము. ఇంకా కలకండ కూడాను గుళ్ళోనే ఇచ్చారనమాట. అండ్ ఆల్సో దాంతోపాటు ఈరోజు ఈ భగవద్గీత బుక్ కూడాను ఇచ్చారు. సో తెచ్చుకున్నాం ఇంటికి. మాకి నేను ఇది గుళ్ళో తెచ్చుకున్నాం. ఇది మేము వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇది తులసి మాల అంటారు కదా. సో ఇంట్లో కూడా మనం దేవుడికి వేస్తే మంచిదని తెచ్చుకున్నాను. సో మాకు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, ఇక్కడ మేము కోసవరపల్లి దగ్గర పోయింది. అక్కడ మాకు ఇవి ఇచ్చారు, భగవద్గీత ఈ బుక్స్ ఇచ్చారు. ఈరోజు అయితే చాలా మంచిగా జరిగింది. సో నేనైతే దేవుడికి బాగా మొక్కొని వచ్చాను. నేను బాగుండాలి అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడాను బాగుండాలి అండ్ ఈ ఇయర్లో మనం చాలా పెద్ద ఫ్యామిలీ అయిపోవాలని. సో నా వీడియోస్ చూసే మీరు అందరూ కూడా బాగుండాలి అండ్ ఈ ఇయర్ మా యూట్యూబ్ ఛానల్ ఇంకా చాలా గ్రో అవ్వాలని దేవుడికి బాగా దండం పెట్టుకొని వచ్చాను. అండ్ ఎవరికైతే జాబ్స్ రావట్లేదో వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చేయాలి. ఇంకా అక్కడే మనకి గుడి దగ్గర మనకి ఈ భోజనాలు పెడతారు కదా, ప్రసాదం కాకుండా గుడి బయట భోజనాలు పెడతారు పండగకంతా. సో మేము ప్రతిసారి మిస్ చేసేవాళ్ళము. ఈసారి అయితే తినేసి వచ్చాము. చాలా బాగుండింది. ప్రసాదం కదా ఎట్లున్నా బాగానే ఉంటుంది. ఈ పండుగ ఇక్కడ మా ఊరి దగ్గర అయితే చాలా బాగా అంటే బాగా గ్రాండ్గా జాతరలాగా చేస్తారు. సో అక్కడ మనకి స్వీట్స్ ఇలాంటివన్నీ బొమ్మలు ఇట్లంతా మనకి జాతర చేసినప్పుడు పెడతారు కదా, అవన్నీ పెట్టున్నారు. సో ఈ స్వీట్ తెచ్చుకున్నాం. మా చెల్లెలకి ఇది బాగా ఇష్టం అంట, కొబ్బరి బర్ఫీ. సో నేనైతే అస్సలు తిన్న కోకోనట్. అండ్ ఆల్సో అందరికీ బాగా ఇష్టమైన జిలేబీ కూడా తెచ్చుకున్నాము. మనకి మామూలుగా ఈ జాతరలోనే ఎక్కువ చేస్తారు కదా జిలేబీలు. మేము తిరణాలు అంటాము, జాతర అంటాము, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు మరి. సో ఇవి తెచ్చుకున్నాము. నేను యాక్చువల్గా షుగర్ ఎక్కువ తినట్లేదు, వెయిట్ లాస్ అవ్వడం కోసము. ఇది ఒకటి తినేసి గమనిస్తా. సో ఈరోజు నా వీడియో చూస్తున్న మీ అందరికీ ఈ జిలేబీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకా మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ పండుగ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.